హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతిదీ అప్డేట్ మీకు షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో 100% జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరో చిన్న విషయము, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ప్రెజెంట్ 50% డిస్కౌంట్ కేవలము 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. 1200 రూపీస్ కోర్సు 50% డిస్కౌంట్తో క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అది కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్. ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్, ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. ఇది ఒక మంచి అవకాశము. మరి ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి నిన్ననే బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఆఫర్ ఈ రోజు వరకు మాత్రమే ఉంది. ఇంకా ఆలస్యం చేయవద్దు. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272 నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఫస్ట్ చూద్దాము. తర్వాత మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఫస్ట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ పరంగా అబ్జర్వ్ చేస్తే రేపే జాబ్ క్యాలెండర్ 10,000కు పైగా పోస్టులతో విడుదలకు సిద్ధంగా ఉంది. రేపే జాబ్ క్యాలెండర్. మరి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ అధ్యాపక పోస్టులు కావచ్చు, డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించినటువంటి ఒక జాబ్ క్యాలెండర్ రేపు గవర్నమెంట్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మరి జాబ్ క్యాలెండర్లో ఏ కేటగిరీకి ఏ పోస్టులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేది స్పష్టంగా రేపు జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా డిఎస్సి పరంగా అబ్జర్వ్ చేస్తే మొన్న చెప్పినటువంటి విషయమే మొన్న కూడా న్యూస్ పేపర్లో వచ్చింది. 3,000కు పైగా డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉంది అనేటువంటి న్యూస్ అయితే మనకు క్లియర్గా 2 days క్రితం కూడా న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా 3,000 వరకు టీచర్ పోస్టులకు ఈ మెగా డిఎస్సిలో మెగా డిఎస్సి తర్వాత వచ్చేటువంటి మరో డిఎస్సిలో ఓకేనా సుమారుగా 3,000 వరకు ఖాళీలు ఉన్నాయి. 3,000 వరకు పోస్టులతో మరో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అనేటువంటిది మనకు స్పష్టత అయితే ఏర్పడింది. మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది చాలామంది ఆస్పిరెంట్స్ సందేహాల్లో ఉన్నారు. మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత మేబీ ఈ మంత్ కానివ్వండి, నెక్స్ట్ మంత్ కానివ్వండి, డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పగలము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయం ఉంటుంది. కేవలం 45 days లేదా 50 days సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి జాబ్ సాధించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, పోస్టుల సంఖ్య తక్కువ ఉంది కదా అని చాలామంది నెగిటివ్ ఆలోచనతో ఉంటారు. సో చాలామంది 90% ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళరు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మా డిస్టిక్ పోస్టులు ఉంటాయా, మా కేటగిరీ పోస్టులు ఉంటాయి అనేటువంటి ఆలోచనతోనే ఉంటారు. అవి మీరు పాజిటివ్ చేసుకొని మీరు ముందడుగు వేస్తే మాత్రము ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. ఎందుకంటే ఒకరు నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒక అడుగు ముందడుగు వేశారనుకోండి, మీరే సక్సెస్ అవుతారు. నేను చెప్పింది లాజిక్ అర్థమై ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు 10 మంది ఆస్పిరెంట్స్ ఉన్నారనుకోండి. సో ఈ పోస్టుల సంఖ్య చూసి 10 మంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ కాకపోతే ఎవరో ఒకరికి వచ్చేస్తుంది. అదే 8 మంది నెగిటివ్లో ఉంటారు కదా, ఆ ఇద్దరు గట్టిగా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆ 8 మంది కన్నా మిగతా ఇద్దరు ముందంజలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే ఇప్పుడు మీరు ఒక అడుగు ముందడుగు వేయండి అని చెప్తున్నా. సో ఇంకా ఇప్పటి వరకు ఎలా ప్రిపేర్ అయ్యారో తర్వాత విషయము. మీరు ఎప్పటి నుంచైనా కానివ్వండి, కరెక్ట్గా ఈ 2 months మీరు పర్ఫెక్ట్ ప్రిపరేషన్ వైపు వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా అయితే జాబ్ అయితే సాధించగలరు. ఎందుకంటే అందరూ నెగిటివ్ ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇదే మీకు సరైనటువంటి అవకాశము. మళ్ళీ డిఎస్సిలో పోస్టులు ఉంటాయో ఉండవో తెలియదు. సో ఎప్పుడన్నా 3,000 పోస్టులు ఉన్నాయి, తర్వాత ఈ 3,000 పోస్టులు కూడా ఉంటాయో ఉండవో తెలియదు. ఇక్కడ క్లియర్గా వేసాడు చూడండి. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే
3 డిఎస్సిలో రాబోయే 3 డిఎస్సిలలో కలిపి కేవలము 7,500 వరకే ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరము 1,500 నుండి 2,000 వరకు టీచర్ రిటైర్డ్ అవుతున్నారు. సో వీటి పరంగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది. అంటే మీకు నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఏ విధంగా ఉంటుందో తెలియదు, ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు, ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తారో తెలియదు. సో ఏది ఏమైనా ఇప్పుడైతే సుమారుగా 3,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి 3,000 వరకు పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలి అంటే ఈ సంవత్సరం మాత్రమే సాధ్యము. సో ఒక అడుగు ముందడుగు వేయండి. ఈ 2 నెలలు కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఎందుకంటే డమ్మీ క్యాండిడేట్స్ అందరు ఇక్కడ ఫిల్టర్ అయిపోతారు. నేను ఓపెన్గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరు ఫీల్ కావద్దు. అంటే ప్రిపరేషన్ సరిగా చేయని లేని వాళ్ళందరూ ఇక్కడ ఫిల్టర్ అయిపోతారు. అంటే డిఎస్సి పరంగా చెప్తున్నా ఫ్రెండ్స్, నేను ఎక్స్పెషల్లీ ఏదన్నా మీరు హర్ట్ కావద్దు. ఎందుకంటే టైంపాస్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ ఈ డిఎస్సికి అయితే సెట్ కాదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ పెంచుతున్నారు. క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో, అంతకుముందు నాకు 80 వచ్చినా ఈ డిఎస్సిలో జాబ్ రాలేదు, అంతకుముందు నాకు 76 వచ్చాయి జాబ్ రాలేదు, ఈసారి నాకు పక్కా వస్తుంది, ఇంకా నెక్స్ట్ గతంలో వచ్చినటువంటి మార్కులకు ఇప్పటికీ సంబంధమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో నీకు 80 వచ్చిండొచ్చు, ఈసారి 50కే పడిపోవచ్చు కూడా. అంటే ఎప్పటి ప్రిపరేషన్ అప్పటిదే. సో నువ్వు గతంలో నీకు 50 వచ్చిండొచ్చు లేదా 45 వచ్చిండొచ్చు, ఈసారి నువ్వు టాప్ ర్యాంక్ రాకునడానికి ఏమి పెద్ద కష్టమేం కాదు. అంటే అప్పటి ప్రిపరేషను ఆ మార్క్స్, ఇప్పటి ప్రిపరేషన్ కొంచెం కానీ హార్డ్ వర్క్ చేసావనుకో మార్క్స్ పెంచుకోవచ్చు. నువ్వు ఇంకోటి చెప్పొచ్చు, అప్పుడు నేను బాగా ప్రిపేర్ అయినా అన్నీ వచ్చాయంటే అప్పుడు నీ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అయ్యావు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యావా, నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి వాటిని సరి చేసుకొని ఇప్పుడు కొంచెం ముందడుగు వేసావనుకో ఖచ్చితంగా నువ్వు విజయం అయితే సాధిస్తావు. నేను చెప్పేటువంటిది ఒకే ఒకటి, సమయాన్ని వృధా చేసుకుని నాకు జాబ్ కావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ముందడుగు వేయండి. ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. ఎందుకంటే యాస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నా కానీ ఈసారి పోటీ తక్కువ ఉంటుందని నేను చెప్పగలను. యాస్పిరెంట్స్కి పోటీకి సంబంధమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, లక్షల మంది అప్లై చేయొచ్చు, వాటిల్లో గట్టిగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు 100లోనే ఉంటారు. సో ఆ 100లో నీవు కూడా ఒకటిగా నిలబడాలి అంటే మాత్రము ఖచ్చితంగా నీ ప్రణాళికను చేంజ్ చేసుకో, ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకో, రివిజన్ చేయడం మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇవన్నీ మీరు ఒక ఆర్డర్లో ఒక సిస్టమేటిక్గా ప్రిపరేషన్ వైపు వెళ్తే ఈ 2 నెలల్లో కూడా చాలా మీరు మిరాకిల్స్ అయితే చేయగలరు. పక్కా విజయం అయితే సాధిస్తారు. మిమ్మల్ని నీవు నమ్ముకో. పక్కవాని మాటలు ఎప్పటికీ వినొద్దు. ఫ్రెండ్స్ మాటలు అస్సలు వినొద్దు, ఎవ్వరి మాటలు వినొద్దు. నిన్ను నీవు మాత్రమే నమ్ముకో. నీ మాటలు నువ్వే, నేను ఎందుకు జాబ్ సాధించలేకపోతున్నాను క్వశ్చన్ మార్క్ వేసుకో. నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ సాధించాలంటే నేనేం చేయాలి క్వశ్చన్ మార్క్ వేసుకో. హార్డ్ వర్క్ చేయాలా వద్దా క్వశ్చన్ మార్క్ వేసుకో. ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలి క్వశ్చన్ మార్క్ వేసుకో. అన్నింటికీ ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. ఎవ్వరు ఆన్సర్స్ చెప్పరు, ఓకేనా? నీ దగ్గరే ఆన్సర్ ఉంటుంది. వాటిని నీవే సరి చేసుకోవాలనేది మాత్రము గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్, ఓకేనా? మరి ఇంకా ఆలస్యం చేయవద్దు. ప్రిపరేషన్ వైపు ముందడుగు వేయాలి అంటే మాత్రము ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఒకవేళ మాకు 600 రూపాయలు కష్టము కట్టలేమనుకున్నామంటే ఓన్గైనా షెడ్యూల్స్ వేసుకోండి, ఓన్గైనా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మనం చాలా తక్కువ అమౌంట్ పెట్టాము. నిన్నటి వరకు 1,200 రూపీస్ రన్ అవుతున్నటువంటి ఫీజు ఈ బ్యాచ్కి జస్ట్ 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, నిన్న ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్. 17th అంటే నిన్న స్టార్ట్ చేశాము. నిన్న ఈ షెడ్యూల్ డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 5 మిగతా ఉండమంటే అన్నీ ఉంటాయి. డిఎస్సి ఎస్జిటి ఫుల్ కోర్స్ అనమాట. బట్ అన్నీ ఒకే రోజు చదవలేరు కాబట్టి ఇలా ఒక షెడ్యూల్ వైజ్ నిన్న షెడ్యూల్ ఇచ్చాము. వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ నిన్న ఇచ్చాము. నిన్న ఆల్రెడీ క్లాసెస్ ఇచ్చాము. ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా నిన్నటి షెడ్యూల్ కూడా పంపిస్తా. మీరు డిలే అవుతుంది అనుకోదు, ఎందుకంటే రేపు ఎలాగో ఉగాది ఫెస్టివల్కి షెడ్యూల్ ఉండదు కాబట్టి, రంజాన్కి షెడ్యూల్ ఉండదు కాబట్టి మీరు ఈ 2 డేస్లో నిన్న జరిగినటువంటి పెండింగ్ క్లాసెస్ మీరు కవర్ చేసుకోవచ్చు. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇంకా సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. ఈరోజు ఎగ్జామ్స్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ అంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే, ఏ టాపిక్ ఆ టాపిక్. జస్ట్ మీరు మన ఎగ్జామ్స్ కూడా చూడండి, ఏదో పీడిఎఫ్ రూపంలో ఇచ్చి ఆన్సర్ చెక్ చేసుకుని అలా కూడా కాదు. మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఏం లేదు. మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇచ్చింటాం ఆల్రెడీ. సో అంటే ఎవరైతే పేమెంట్ చేసింటారో వాళ్ళకి ఆల్రెడీ ఐడి నెంబర్ ఇచ్చింటాము. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి,
textmouse.com అని ఉంది కదా, http అని. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఒక కోడ్ అడుగుతుంది. మేము ఇచ్చిన కోడ్ కానీ మీరు పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిపోతుంది. జస్ట్ మీరు మెయిన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా రాశారో, టెట్ డిఎస్సి అంతకుముందు ఎగ్జామ్స్ ఎలా రాశారో మెయిన్ ఎగ్జామ్స్ అలాగే ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, తప్పు చేసిన దాని యొక్క కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి, మీకు రెస్పాన్స్ షీట్ క్లియర్గా డిస్ప్లే అవుతుందన్నమాట. అలా చెక్ చేసుకున్నప్పుడే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో సెర్చ్ చేసుకోవచ్చు. తెలిసి మిస్టేక్స్ చేసినప్పుడు జాగ్రత్త పడవచ్చు. ఇవన్నీ మీరు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్కి అనుగుణంగానే మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి జాయిన్ కావాలి అంటే ఆలస్యం చేసుకోవద్దు. రేపైతే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుంది. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఆలస్యం చేసుకోకుండా ముందు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇప్పుడే జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు.